హాయ్ అండి, నేనైతే ఈరోజు కరకరలాడే పూరీలు అయితే చేస్తున్నాను. అంటే మా ఊర్లో అలాగే చేస్తారండి. మీరందరైతే మెత్తటి పూరీలు అయితే చూసుంటారు, కానీ మా ఊర్లో అయితే అలాగే చేస్తారు. నేను మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తే మా తమ్ముడు భార్య అయితే చేసింది. పూరీలు అయితే కరకరలాడతాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా పిండిని తడుపుకొని మెత్తగా చేసుకొని కొద్దిసేపు అయితే నానబెట్టాము. ఒక పావు గంట సేపు అయితే తర్వాత అయితే పూరీలని ఇలా అయితే లాటిచ్చాము. ఇలా అయితే లాటిచ్చాము. అంటే వీళ్ళు లాటించడమే చాలా పల్చగా లాటిస్తారండి. మా ఊర్లో అయితే ఎక్కువ శాతం ఇలాంటివే చేస్తారు. ఇట్లా మెత్తగా ఉండేటివి అయితే చెయ్యరు, పొంగేటివి అయితే. ఈ విధంగా అయితే ఆమె లాటిస్తూ ఉంటే నేనైతే కాల్చాను. చూడండి ఎంత సన్నగా లాటిచ్చిందో. ఆమె అయితే లాటించుకుంటూ ఒక్కొక్క పూరి ప్లేట్లో వేస్తూ ఉంటే నూనె వేడైన తర్వాత అయితే నేనైతే కాల్చాను. నూనె వేడెక్కిందా లేదా అని కొద్దిగా పిండి అయితే మూకుడులో అయితే వేసింది. మూకుడు చిన్న మూకుడు అండి, పెద్ద మూకుడు కూడా ఉంది, కానీ ఇంకా ఒక 10 పూరీలే చేసింది. దానికి పెద్ద మూకుడు ఎందుకులే అనేసి చిన్న మూకుడు పెట్టి అయితే చేసాము. ఇలా అయితే కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే కాల్చుకున్నాము. చూడండి ఎలా వచ్చాయో. నేనైతే బయట ఎక్కడైనా టిఫిన్ సెంటర్లో కానీ ఎక్కడైనా కూడా మెత్తగా ఉండే పూరీలే చూశానండి. కరకరలాడే పూరీల గురించి ఆమె చెప్తేనే తెలిసింది నాకు. అయితే ఒకసారి చేయవా అంటే చేసింది. ఇవ్వండి కరకరలాడే పూరీలు ఎలా ఉన్నాయో. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇలాగే చేసుకుంటారా ఏంటి కామెంట్ చేయండి. ఎలా ఉన్నాయండి పూరీలు కామెంట్ చేయండి. నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.